నల్గొండ జిల్లా డిండి మండలం గోనబోయినపల్లి గ్రామంలో గంగమ్మ పండుగ శివాలయం ధ్వజస్తంభ ప్రతిష్టాపన మహోత్సవంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే ఫిషరీస్ చైర్మన్ శ్రీ మెట్టు సాయికుమార్ గంగపుత్ర, విశిష్ట అతిథిగా గంగపుత్ర చైతన్య సమితి రాష్ట్ర అధ్యక్షులు మంగిలిపల్లి శంకర్ గంగపుత్ర, ప్రధాన కార్యదర్శి కైరంకొండ నర్సింగ్ గంగపుత్ర, కార్యదర్శి దువ్వాల శ్రీకాంత్ గంగపుత్ర పాల్గొన్న ఈ వేడుకల్లో ఉమ్మడి నల్గొండ జిల్లా, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా మలకు సంబంధించిన గంగపుత్ర బంధువులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఐక్యత మన గ్రామాలలో ఉన్నది కానీ జిల్లా నాయకత్వాల్లో రాష్ట్ర నాయకత్వాలు లేదు. కులం ఐక్యత గ్రామాల్లో ఉన్నది కానీ జిల్లా నాయకత్వాల్లో రాష్ట్ర నాయకత్వాలు లేదు. అలాగే మనం రాజకీయంగా కూడా చాలా తక్కువ సంఖ్యలో రాజకీయ నాయకులుగా ఉన్నాం. తద్వారా మనకు ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకునే దగ్గర, మన కులవృత్తి గురించి మాట్లాడే దగ్గర, మన రిజర్వేషన్ గురించి మాట్లాడే దగ్గర ప్రభుత్వాలు పట్టించుకుంటలేవు. కాబట్టి మన వాళ్ళు ఖచ్చితంగా కూడా రాజకీయంగా ఎదగాల్సిన అవసరం ఉన్నది. చాలా సంతోషంగా అనిపిస్తుంది. కొనగాల లాంటి ప్రాంతాల్లో, ఉప సర్పంచ్గా, రంగాపురం లాంటి ప్రాంతాల్లో వాట్సాప్గా కావచ్చు, ఉప సర్పంచ్గా కావచ్చు, చాలా పెద్ద ఎత్తున పోటీ చేస్తూ ముందుకు వస్తున్నారు. అటువంటి వారికి మనం పెంచుకోవాల్సిన అవసరం ఉన్నది. రాష్ట్ర సంఘం మనల్ని ఒకటే సంఘంగా తయారు చేసుకోవడానికి మీ అందరి సహకారాన్ని కోరుతున్నాం. ముఖ్యంగా మన సంఖ్య రాష్ట్రంలో 10 నుండి 15 లక్షల వరకు ఉంటుంది. ప్రభుత్వ లెక్కల ప్రకారం 5 లక్షలే అంటున్నారు. మనం 5 లక్షల మందిలో ఉన్నాం కానీ మనకు హైదరాబాద్ చాలా సంఘాలు ఉన్నాయి. సంఘాలు ఉంటే మనకు నాయకులు ఎక్కువ ఉండాలి కానీ నాయకులు ఎక్కువ లేరు. ఎన్ని సంఘాలు ఉన్నా పర్లేదు కానీ నాయకులు లేరు. నాయకులు పెరగాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఆ నాయకులను తెలుసుకోవాలంటే ఈ కులం ఐక్యత కావాల్సిన అవసరం ఉన్నది. ఈ కులం ఐక్యత కావడం గురించి త్వరలోనే ఒక రాష్ట్ర వ్యాప్త యాత్ర చేయాలంటే గంగమ్మగుడి కట్టిన సంవత్సరంలో మళ్ళీ శివాలయం కట్టుకోవడం, వ్యవస్థాపనం చేయడం చిన్న విషయం కాదు. సో ఇంత గొప్ప కార్యక్రమాన్ని ముందేసుకొని భుజాల మీద ఎత్తుకొని దీన్ని సక్సెస్ఫుల్గా ఇంత అద్భుతంగా, అందంగా, గొప్పగా తీర్చిదిద్దినటువంటి ఆలయ నిర్మాణానికి ఏదైతే వర్క్ చేస్తారో ప్రతి ఒక్క కమిటీ సభ్యులు కూడా నా యొక్క అభినందన తెలియజేస్తున్నాను. చేసిన వారు ఎంతో, సహకరించిన ప్రజలు అంతకంటే గొప్ప వాళ్ళు, వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ఎందుకంటే మీ అందరి సహకారం లేని వాళ్ళు కూడా చేయలేరు. సో చేసిన, సహకరించిన, అది వస్తు రూపంలో కావచ్చు, ధన రూపంలో కావచ్చు, పని రూపంలో కావచ్చు, ఏ విధంగా అయినా శ్రమ, కష్టం, డబ్బు, వస్తువు ఏది పెట్టినా కూడా చాలా గొప్ప విషయం. ఎవరికంటాడు పువ్వు సమర్పించినా కూడా దేవుడు చూసేది సంతోషపడుతుంది. అట్లాంటి ఇంత గొప్ప గురువు నాకు 2 కాలం సరిపోతుంది. 2 గుళ్ళు ఒక సంవత్సరం కాలం కట్టేయండి. అలాంటి రోడ్డు కావచ్చు, చుట్టూ వాతావరణం కావచ్చు, ఇంత గొప్ప వాళ్ళ ముందు చేస్తున్నారని తెలిసినప్పుడు ఇంకింత గొప్పగా అనిపించింది. సొంత ఖర్చులు కూడా ఇలా పెట్టుకొని చేస్తున్నారని చాలా గొప్పగా అనిపించింది. మాట్లాడి మమ్మల్ని వేస్తారని చెప్పి